ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. హల్లెలూయా. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనం కూడా చదువు. ఇప్పుడైతే సీయోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకును మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం కూడా చదువుకున్నాం. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్యాంశం ఏంటంటే పరలోకంలో ఉన్నటువంటి ఆ దేవుని పట్టణం గురించి ఈరోజు మనం కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకంలో ఉన్నటువంటి ఆ యెరూషలేము యొక్క పట్టణం, దాని గురించి ఈరోజు మనం కొన్ని వాక్యాలు మనం ధ్యానించుకోబోతున్నాం. ఎందుకో తెలుసా, మనము ఉండబోయేది ఆ శాశ్వతమైన ఆ పరలోక పట్టణంలోనే. హల్లెలూయా. మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామో, దేనికోసమైతే ప్రభు నందు మనం విశ్వాసం ఉంచి ఉన్నామో, మరి ఆ యొక్క పట్టణం గురించి మనం దేవుని వాక్యాన్ని మరి తెలుసుకొని ముందుకు సాగిపోవాలి. హల్లెలూయా. చూడండి, హెబ్రీయులకు రాసిన 12వ పత్రిక 12వ అధ్యాయం 22లో దేవుని వాక్యం ఇక్కడ మనం చదువుకున్నాము. అక్కడ ఏం చెప్పబడిందంటే, ఇప్పుడైతే సీయోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకును. హల్లెలూయా. మరి ఈ దేవుని పట్టణం అనేది జీవం కలిగింది అనేది మనం మొట్టమొదట తెలుసుకోవాలి. అంటే ఈ పట్టణానికి ప్రాణం అనేది ఉంది. ఇది జీవం గల దేవుని పట్టణం. మరి ఇది ఎక్కడ ఉంది అనగా పరలోకపు యెరూషలేమునకును. హల్లెలూయా. కాబట్టి మనమందరం కూడా వేచి ఉంచే, నిరీక్షణ ఉంచే ఆ పట్టణం ఎక్కడ ఉందంటే పరలోకపులో. హల్లెలూయా. పరలోకపు యెరూషలేమునకు. అక్కడ మరి ఎవరున్నారు? వేల కొలది దేవదూతలు ఉన్నారు. మరి అక్కడ ఆ యొక్క పట్టణానికి ఇంకొక పేరు కూడా ఇక్కడ రాయబడింది, సీయోను కొండ. హల్లెలూయా. కాబట్టి సీయోను కొండ మరి జీవము గల దేవుని పట్టణము అది. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మరి ఈ పట్టణం దగ్గరికి మరి మరి ఎవరు వెళ్తారు? హల్లెలూయా. ఈ పట్టణంలోకి ఎవరు వెళ్తారు?
ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 22వ అధ్యాయము 14వ వచనం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనం. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు. 15 కూడా చదువుకున్నాం. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపటనుందురు. హల్లెలూయా. జాగ్రత్త. దేవుని వాక్యం చెప్తుంది, అందరూ ఈ పట్టణంలో ప్రవేశించలేరు. ఈ పట్టణంలో మరి ఎవరు ప్రవేశిస్తారంటే, మరి మొట్టమొదటిగా తమ వస్త్రములను ఉదుకుకొనిన వారు. తమ వస్త్రములు ఉదుకుకొనిన వారు అంటే మరి తమ హృదయాలను, తమ యొక్క మరి మరి జీవితాన్ని యేసు రక్తము చేత ఎవరైతే మరి వారు ఉదుకుకొని ఉంటారో అలాంటి వారు ఈ పట్టణంలో ప్రవేశించగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మరి తమ వస్త్రములు అంటే ఇక్కడ మరి మన హృదయాలు. ఎవరైతే తమ హృదయాలను మరి యేసు రక్తము చేత శుద్ధి చేసుకుంటారో వారు ఏం చేస్తారు? ఈ పట్టణంలో ప్రవేశిస్తారు. హల్లెలూయా. కాబట్టి యేసు రక్తము ఏం చేస్తుంది? మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి యేసు రక్తం చేత ఎవరైతే కడుగుబడతారో, అంటే యేసు రక్తం చేత ఎవరైతే తమ వస్త్రాలను ఉదుక్కుంటారో వాళ్ళు ధన్యులు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే జీవ వృక్షానికి హక్కు గల వారై అవుతారు. జీవ వృక్షములకు హక్కు గల వారు అవుతారు. వారు గుమ్మముల గుండా ఆ పట్టణంలోకి ప్రవేశిస్తారు. గుమ్మముల గుండా అంటే ఆ పట్టణానికి ఉండేటువంటి ద్వారము. అటువంటి ఆ గుమ్మముల ద్వారా మరి ఆ పట్టణంలోకి వాళ్ళు ప్రవేశిస్తారు. జాగ్రత్త. ఎవరు ప్రవేశించారంటే కుక్కలు, అంటే ఇంగ్లీష్ లో చెప్పబడింది అవుట్ సైడ్ ఆర్ ద డాగ్స్. హల్లెలూయా. కుక్కలు అంటే ఏంటి? మరి కుక్కల లాంటి మరి అటువంటి స్వభావం కలిగిన వారు. హల్లెలూయా. అటువంటి స్వభావం కలిగిన వాళ్ళు. అంటే కుక్కలు అంటే ఏంటంటే మరి అదేం చేస్తుంది అంటే కుక్కలు ప్రతి ఇంటికి తిరుగుతూ ఉంటుంది. ఎందుకోసం? ఆహారం కోసం. ప్రతి ఇంటికి తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఏం చేస్తుంది అంటే ఆ కుక్కలు మరి ఎదురు చూస్తూనే ఉంటారు. ఎవరైనా ఒకటి వేస్తారా, ఎవరైనా మనకి ఇస్తారా అనేసి ఏం చేస్తారు? ఈ యొక్క కుక్కలు ఏం చేస్తారంటే మరి ఇలాంటి వాళ్ళు ద అవుట్ సైడ్ ఆర్ ద డాగ్స్. హల్లెలూయా. కాబట్టి అటువంటి మరి వారు ఎవరు కూడా ఈ పట్టణంలో ప్రవేశించలేరు. జాగ్రత్త. మాంత్రికులు, వ్యభిచారులు కూడా మరి ఏం చేయలేరు? ఈ పట్టణంలో ప్రవేశించలేరు. కానీ వ్యభిచారులు మారు మనసు పొంది యేసు రక్తం చేత కడుగుబడితే ప్రవేశించబడతారు. కానీ మరి వాళ్ళ యొక్క పాపాన్ని వారు విడిచిపెట్టకుండా అలాగే కొనసాగించే వారు ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క యెరూషలేము పట్టణము, సియోన్ అనేటువంటి కొండ, ఈ జీవ వృక్షము హక్కు గల వారుగా వారు ఉండలేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జాగ్రత్త. మరి ఇంకెవరు ఆ పట్టణంలో ప్రవేశించలేరంటే మాంత్రికులు. కాబట్టి ఇటువంటి వాటికి మీరు చాలా దూరంగా ఉండాలి. హల్లెలూయా. మరి ఎవరు ప్రవేశించరు? నరహంతకులు. అంటే ఎవరైనా మనుషుల్ని చంపిన వాళ్ళు, ఎవరైనా నరహత్య చేసిన వాళ్ళు ఈ పట్టణంలో ప్రవేశించలేరు. ఇంకొక వాక్యం కూడా
మనకి మరి రాయబడి ఉంది, ఏ నరహంతకుని యందు నిత్య జీవము ఉండదని దేవుని వాక్యము మరి యోహాను సువార్తలో మనం చూడవచ్చు. హల్లెలూయా. యోహాను సువార్త దేవుని వాక్యంలో మనం చూస్తే ఏ నరహంతకుని యందు నిత్య జీవం అనేది ఉండదు అని చక్కగా మనం చదువుకున్నాం. కాబట్టి ఈ రెండు వాక్యాలను బట్టి మనం ఏం చేయాలంటే, మరి నరహంతకులు జాగ్రత్త, ఆ యొక్క యెరూషలేము పట్టణంలో మరి ఆ యొక్క సియోను అనే కొండలో ఆ పరలోక పట్టణంలో వాళ్ళు ప్రవేశించలేరు. హల్లెలూయా. వాళ్ళు ఎక్కడ ఉంటారు? వెలుపట ఉంటారు. ఈ పట్టణానికి వెలుపట ఉంటారు అన్నమాట. మరి దేవుని వాక్యం చూద్దాం. ఇంకొకటి ఏంటంటే విగ్రహారాధకులను. కాబట్టి జాగ్రత్త, విగ్రహారాధనకి మీరు దూరంగా ఉండాలి. మరి సృష్టించిన దేవుని సృష్టికర్తను విడిచిపెట్టి మరి సృష్టిలో ఉన్నటువంటి ఆ యొక్క మరి స్వరూపాలను పోలి మరి విగ్రహాలను చేసుకుని వాటిని మరి ఆరాధించినప్పుడు మరి జాగ్రత్త, మరి అటువంటి వారు ఈ యెరూషలేము పట్టణానికి వెలుపట ఉంటారు. హల్లెలూయా. మరి అబద్ధమును ప్రేమించి ఎవరైతే అబద్ధాన్ని ప్రేమిస్తారో దాన్ని జరిగిస్తారో వాళ్ళందరూ కూడా యెరూషలేము పట్టణానికి వెలుపట ఉంటారు. వారు మరి ఈ పట్టణంలో గుమ్మముల గుండా ప్రవేశించలేరు. జాగ్రత్త, మరి ఈ యొక్క వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. యెరూషలేము పట్టణంలో మరి ప్రవేశించాలంటే మొట్టమొదటిగా తమ వస్త్రములను ఉదుకుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరి ఇంకెవరు ప్రవేశించరంటే మరి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 22:19 చదువుకుందాం. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా జాగ్రత్త, మరి ఈ యొక్క దేవుని గ్రంథంలో ఈ వాక్యముల్లో ఎవరైనా ఏదైనా తీసివేస్తే దేవుడు ఏం చేస్తాడంటే ఈ గ్రంథంలో రాయబడినటువంటి ఆ జీవ వృక్షంలో ఆ యెరూషలేము అనేటువంటి ఆ పరిశుద్ధ పట్టణంలో వానికి పాలు లేకుండా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా ఇప్పటి వరకు మరి ఎవరు ఈ పట్టణానికి వెళ్ళరు అని మనం చూసుకున్నాం. మరి ఎవరు ఈ పట్టణానికి వెళ్తున్నారు అనేది మనము జాగ్రత్తగా పరిశీలించాం. హల్లెలూయా. మరి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనం మనం చూద్దాం. ఈ పరలోకంలో ఉన్నటువంటి యెరూషలేము పట్టణం ఏ విధంగా ఉందో ఒకసారి మనం కొన్ని వాక్యాలు ధ్యానించుకుందాం. ప్రకటన 21:2 మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. హల్లెలూయా. అందరూ కూడా కరములు తట్టి దేవుని నామమును మహిమపరుస్తాం. ఈ పరలోకంలో ఉన్నటువంటి ఈ యెరూషలేము అనేటువంటి ఈ పట్టణం ఎలాంటిదంటే ఒకటి నూతనమైనది. ఎలాంటిది? నూతనమైనది అంటే ఇట్ ఈస్ ఎ న్యూ జెరూసలేం. రెండవది ఇది పరిశుద్ధ పట్టణము. ఇది హోలీ, మరి ఇది హోలీ సిటీ అన్నమాట, పరిశుద్ధ పట్టణము. హల్లెలూయా. ఇది హోలీ సిటీ అన్నమాట, పరిశుద్ధ పట్టణము. ఇంకోటి మూడవది చూస్తే ఈ పట్టణము పెండ్లి కుమార్తె వలె అది సిద్ధపడి ఉంది.
ఎలా ఉంది ఆ పట్టణము? పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి ఉంది. అంటే పెండ్లి కుమార్తె ఏ విధముగా మరి అలంకరించుకొని మరి అది సిద్ధపడి ఉందో అలాగా ఇక్కడ ఈ పట్టణము వేటితో అలంకరించుకుందంటే మరి దేవుని యొక్క మరి ఫలముల చేత, దేవుని యొక్క క్రియల చేత, మరి అనేక ఫలముల చేత, మరి స్పిరిట్ ఆఫ్ ఫ్రూట్ అంటే ప్రభు యొక్క ఆత్మ యొక్క ఫలముల చేత, అనేకమైనటువంటి మరి సత్క్రియల చేత ఈ యొక్క మరి పట్టణము పెండ్లి కుమార్తె వలె ఏమై ఉందంటే సిద్ధపడి ఉంది. హల్లెలూయా. మరి ఇది ఎక్కడ ఉందంటే పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనము. ఈ పట్టణము మరి ఇంకా ఈ పట్టణం గురించి మనం ధ్యానించుకుందాం. ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన ఒక పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. హల్లెలూయా. చూసారా, ఇక్కడ మరి దేవుని యొక్క పట్టణము ఎలాంటిదంటే పరిశుద్ధ పట్టణము. ఈ వాక్యంలో మనము గ్రహించాల్సినటువంటి మాట ఏంటంటే ఈ పట్టణము మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వస్తా ఉంది. ఈ పట్టణంలో దేవుని మహిమ అనేది నిండి ఉంటుంది. ఈ పరలోకంలో ఉన్నటువంటి ఈ యెరూషలేము పట్టణంలో దేవుని మహిమ, ఇట్ ఈస్ ఎ గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ అనేది ఈ పట్టణంలో మరి మరి నిండి ఉంది. కాబట్టి ఈ పట్టణాన్ని గురించి ఇంకా కొన్ని వాక్యాలు మనం చదువుకుందాం. ప్రకటన 21:12. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండిరి. ఇశ్రాయేలీయులు 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద రాయబడి ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ పట్టణం చూడండి, మరి మనం చూడబోయే పట్టణము, మనం వెళ్ళబోయే పట్టణము, మనం వెళ్ళబోయేటువంటి ఆ శాశ్వతమైన పట్టణం గురించి ఈరోజు మనం ధ్యానించుకుంటా ఉన్నాం. ఆ పట్టణం ఎలా ఉందంటే మనం కొన్ని వాక్యాలు మనం ముందుగా ధ్యానించుకున్నాం. ఇప్పుడు ఎత్తైన ఒక గొప్ప ప్రాకారము మనం చూస్తున్నాం. అది 12 గుమ్మములు ఆ పట్టణానికి ఉన్నాయి. అంటే మనం ముందుగా వాక్యం చదువుకున్నాం. గుమ్మముల ద్వారా జీవవృక్షమునకు హక్కు గలవారై పరలోకంలో ఉన్నటువంటి ఈ యెరూషలేము పట్టణానికి మనం వెళ్తాం. మరి ఆ గుమ్మాలు ఎవరంటే 12 గుమ్మములు. ఆ 12 గుమ్మముల దగ్గర మరి 12 అంటే 12 దేవదూతలు ఉన్నారు. హల్లెలూయా. అంతేకాకుండా ఇశ్రాయేలీయుల 12 గోత్రములు నామములు ఆ గుమ్మముల మీద రాయబడి ఉన్నాయి. హల్లెలూయా. మరి ఇశ్రాయేలీయులు 12 గోత్రములు నామములు మరి వారి పట్టణం మీద రాయబడింది. ఎందుకు రాయబడింది? ఎందుకు? మరి ఇశ్రాయేలు 12 గోత్రముల పేర్లుకి దేవుడు అంతా మరి దాని దేవుడు మరి నియమించి ఆ యొక్క వారి పేర్లను ఆ పట్టణం మీద గుమ్మముల మీద రాయనిచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే మరి ఈ ప్రభువు మరి అబ్రహాముతో వాగ్దానం చేశాడు. హల్లెలూయా. అబ్రహాముతో మరి అబ్రహాముని ఏర్పరచుకున్నాడు. అబ్రహాము ద్వారా మరి ఇస్సాకు ద్వారా దేవుని సంతానాన్ని ఏర్పరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు యాకోబు ద్వారా, యాకోబు నుండి ఇశ్రాయేలీల 12 గోత్రాలు దేవుడు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మరి దేవుడు ఆ 12 మంది ఒక వారి గోత్రముల పేర్లు ఆ పరిశుద్ధ పట్టణంలో ఆ గుమ్మముల పైన అవి రాయబడి ఉంటాయి.
అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా మరి మరి 13వ వచనం కూడా చదువుకుందాం. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తరం వైపున 3 గుమ్మములు, దక్షిణం వైపున 3 గుమ్మములు, పశ్చిమ వైపున 3 గుమ్మములు ఉన్నవి. హల్లెలూయా. ఈ 12 గుమ్మాలు ఏ విధంగా ఉంటాయనేది ఈ వాక్యంలో మనం తెలుసుకోవచ్చు. అంటే ఒక్కొక్క మరి దిశకు ఒక్కొక్క 3 గుమ్మాలు ఈ పట్టణానికి ఉన్నాయి. హల్లెలూయా. అంటే 4 వైపులా ఈ పట్టణానికి గుమ్మాములు ఉన్నాయి. ఒక్కొక్క వైపు 3 గుమ్మాలు ఉంటాయనేది ఈ పట్టణానికి గురించి మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. మరి తర్వాత 14వ వచనంలో మనం చూస్తే ఇక్కడ ఏం రాయబడింది చదువుకుందాము. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పట్టణానికి ఏముంది? ప్రాకారం అనేది ఉంది. ప్రాకారము మరి ఎలా ఉందంటే అది కూడా 12 పునాదులు కలిగి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాకారం అంటే ఏంటంటే గోడ. ఆ పట్టణానికి ఒక గోడ ఉంది. అది గోడ లేకుండా లేదు ఆ పట్టణం. ఆ పట్టణానికి చుట్టూ ఏముంది? ఒక ప్రాకారం ఉంది. ఆ ప్రాకారానికి కూడా 12 పునాదులు వేయబడి ఉన్నాయి. హల్లెలూయా. ఆ 12 పునాదులు పైన ఏం రాయబడిందంటే గొర్రె పిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేర్లు కనబడుచున్నవి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆ పట్టణం యొక్క ప్రాకారములో ఏం రాయబడింది? మరి మరి ఆ గోడ చుట్టూ గోడకి 12 పునాదులు ఉన్నాయి. ఆ పునాదుల పైన ఎవరి పేర్లు రాయబడి ఉన్నాయంటే యేసు ప్రభును వెంబడించినటువంటి అపోస్తుల 12 పేర్లు అక్కడ కనబడతా ఉన్నాయి. హల్లెలూయా. యేసు ప్రభు మరి పంపించినటువంటి శిష్యులు అయినటువంటి అపోస్తుల 12 పేర్లు ఆ పట్టణం యొక్క గుమ్మముల మీద, మరి ఆ పట్టణం యొక్క పునాదుల మీద అవి మరి రాయబడి ఉన్నవి మనం చదువుకున్నాం. హల్లెలూయా. తర్వాత మరి దేవుని వాక్యం చూస్తే, దేవుని వాక్యాన్ని మనం చూద్దాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ పట్టణము ఎలా ఉందంటే 15వ వచనంలో ఆ పట్టణము దాని గుమ్మములు ప్రాకారమును కొలుచుటకై నాతో మాట్లాడు వారి యొద్ద బంగారు కొలకర్ర ఉండెను. హల్లెలూయా. కాబట్టి ఆ పట్టణానికి దానికి ఎంత కొలత కూడా ఉంది. ఆ పట్టణానికి చాలా జాగ్రత్తగా మీరు ఈరోజు దేవుని వాక్యాన్ని మీరు మరి ఆలకించాలి. హల్లెలూయా. ఏంటంటే ఆ పట్టణానికి మరి కొలత వేయడానికి బంగారుతో చేయబడినటువంటి ఒక కొలకర్ర అనేది మరి అక్కడ ఉంది. హల్లెలూయా. మరి 16వ వచనంలో చూస్తే ఆ పట్టణము చచ్చౌకమైనది. హల్లెలూయా, హల్లెలూయా. చచ్చౌకమైనది అంటే ఎంత? ఆ పట్టణము చచ్చౌకమైనది అంటే ఏంటి అంటే అర్థం ఏంటంటే నౌ ద సిటీ ఈజ్ లేడ్ అవుట్ యాజ్ ఎ స్క్వేర్. అంటే చచ్చౌకమైనది అంటే ఏంటంటే ఆ పట్టణము మరి స్క్వేర్ షేప్ లో ఉంటుంది. ఎలా ఉంటుంది? స్క్వేర్ లాగా ఉంటుంది. స్క్వేర్ అంటే ఏంటి? దాని పొడవు ఎంత ఉంటుందో వెడల్పు కూడా అంతే ఉంటుంది. దాన్నే స్క్వేర్ అంటాం. అంటే ఆ యెరూషలేము పట్టణం అనేది మరి చచ్చౌకమైనది అని మనం ఇక్కడ దేవుని వాక్యం చదువుకున్నాము. అంటే దాని పొడవు దాని వెడల్పుతో సమానం. ఆ పట్టణం పొడవు ఎంత ఉంటుందో వెడల్పు కూడా అంతే ఉంటుంది. అది ఒక స్క్వేర్ షేప్ లో ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఆ పట్టణాన్ని కొలిచినప్పుడు ఆ పట్టణంను కొలువగా దాని కొలత 750 కోసులైనది. హల్లెలూయా. ఆ పట్టణాన్ని మరి కొలిచారు దేవదూతలు. ఆ పట్టణం కొలిచినప్పుడు మరి ఆ యొక్క పట్టణము ఎంత కొలుతుందంటే దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నవి. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం చూస్తున్నాము. మరి అది ఒక క్యూబ్, అంటే ఒక క్యూబ్ లాగా ఉంది. అది దాని పొడవు కూడా ఎంతైతే ఉందో
దాని ఎత్తు ఎంతైతే ఉందో దాని వెడల్పు కూడా అంతే ఉంది. అన్ని సమానంగా ఉంది ఆ యొక్క పట్టణం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ పట్టణం ఎంత ఉంది? కొలత ఎంత ఉంది చెప్పండి? ఈ పట్టణం కొలత ఎంత ఉంది? 750 కోసులైనది. అంటే మరి ఇంగ్లీష్ లో చూస్తే మరి 750 కోసులు అంటే దాదాపు 1400 మైల్స్ అనమాట. ఆ యొక్క పట్టణం పొడవు ఎంత ఉంటుంది? 1400 మైల్స్. ఎంత పెద్ద పట్టణం చూడండి. ఆ పట్టణం ఎంత పెద్దది? 1400 మైల్స్ అనమాట. హల్లెలూయా. అంత పెద్ద పట్టణం అది, ఆ యెరూషలేం పట్టణం. 1400 మైల్స్. పొడవు అయితే ఎంత పొడవు ఉంటుందో వెడల్పు అంతే ఉంటుంది. ఎంత వెడల్పు ఉంటుందో ఎత్తు కూడా ఆ పట్టణము అదే విధంగా ఉంటుంది. హల్లెలూయా. మరి ఇంకా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. ఆ తర్వాత 17వ వచనంలో, మరియు అతడు ప్రాకారమును కొలువగా అది మనుషుని కొలత చొప్పున 144 మూరలైనది. ఆ కొలత దూత కొలతయే. ఇప్పుడు ఏం చేయబడింది? ప్రాకారం కొలిచారు. ప్రాకారం అంటే ఏంటి? ద వాల్ అంటే సిటీ. ఎక్కడైతే అపోస్తుల 12 పేర్లు రాయబడి ఉందో మరి వారి యొక్క మరి ప్రాకారాన్ని కొలిస్తే అది ఎంత ఉందంటే మరి ఎంత ఉంది? 144 మూరలైనది. ఆ కొలత దూత కొలతయే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరి ఇంగ్లీష్ లో చూస్తే 144 క్యూబిట్స్ అకార్డింగ్ టు హ్యూమన్ మెజర్మెంట్. హల్లెలూయా. ఎంత ఉంది అది? 144 క్యూబిట్స్ ఉందన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క పట్టణం యొక్క ప్రాకారం కూడా కొలత మరి వేయబడి ఉంది. హల్లెలూయా. తర్వాత 18వ వచనం, ఆ పట్టణం ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడి ఉంది. ప్రాకారం అంటే మీరు బాగా గుర్తు పెట్టుకోవాలి. ప్రాకారం పైన ప్రాకారంకి పునాదులు ఉన్నాయి. 12 పునాదులు ఉన్నాయి. ఆ 12 పునాదుల మీద అపోస్తలుల 12 మంది పేర్లు రాయబడింది. ఆ 12 పేర్లు కలిగినటువంటి ఆ ప్రాకారం గురించి మనం మాట్లాడుతున్నాము. ఆ ప్రాకారం ఎలా కట్టబడిందంటే సూర్యకాంతములతో కట్టబడింది. సూర్యకాంతం అంటే ఇంగ్లీష్ లో చూస్తే మేడ్ ఆఫ్ జాస్పర్. జాస్పర్ అంటారు. హల్లెలూయా. కాబట్టి ఇది ఒక మరి జాస్పర్ అనేది అది ఒక రత్నం లాంటిది అనమాట. సూర్యకాంతం అనేది ఇట్ ఈస్ మరి అవి కొన్ని రత్నాలు. ఆ యొక్క పేరు కలిగినటువంటి జాస్పర్ అనేటువంటి ఆ సూర్యకాంతముతో ఆ ప్రాకారం అనేది కట్టబడింది. కరములు తట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. మన కోసం దేవుడు ఎంత విలువైనటువంటి పట్టణాన్ని ఏర్పరచుడున్నాడో చూడండి. ఇదే మన శాశ్వతమైన పట్టణం. ఇదే మన ఇల్లు. హల్లెలూయా. ఇదే మన శాశ్వతమైన ఇల్లు. ఇక్కడనే మనం ప్రభుతో కూడా తరతరములు యుగయుగములు మనం ఉండబోతున్నాం. అలాంటి పట్టణం గురించి, అలాంటి ఇంటి గురించి ఈరోజు మనం ఎంతమంది ఆలోచిస్తున్నాం? ఎంతమంది పరలోక పట్టణం గురించి ఈరోజు ఆలోచిస్తున్నారు? ఎంతమంది పరలోకపు మరి పట్టణం గురించి, దాని ప్రాకారం గురించి, దాని పొడవు వెడల్పు ఎత్తు అన్ని కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఎంతమంది దీని గురించి మనం ఈరోజు ఆలోచిస్తున్నాం? ఎంతమంది మనం వెళ్ళబోయేటువంటి కొత్త పట్టణం గురించి ఎంతమంది మనం ఆశపడుతున్నాం? ఎంతమంది దేవుని పట్టణంలోకి వెళ్ళడానికి ఎంతమంది మనం సిద్ధపడుతున్నాం అనేది ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి, మనం ధ్యానించాలి. ఎందుకంటే ఇది మనం వెళ్ళబోయేటువంటి పట్టణం. ఇది కరములు తట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. ప్రభు మన కోసం కట్టినటువంటి పరలోక పట్టణం ఇది. ఇది మనమందరం కూడా వెళ్ళి శాశ్వతమైన స్థలం. అది మనకది శాశ్వతమైన పట్టణం. ఆ పట్టణానికి విలువే అనేది మనం వెల కట్టలేము. ఎందుకంటే ప్రాకారమే, ఆ పట్టణానికి ఉన్నటువంటి గోడే అది సూర్యకాంతములతో కట్టబడి ఉంది. హల్లెలూయా. ఆ పట్టణము స్వచ్ఛమగు స్ఫటికతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ప్రాకారము చూసాము,
ఇప్పుడు పట్టణం ఎలా ఉందంటే, ఆ పట్టణము ఎలా ఉందంటే స్వచ్ఛమగు స్ఫటికంతో సమానమైనటువంటి శుద్ధ సువర్ణముగా ఆ పట్టణం అనేది ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. శుద్ధ సువర్ణం అంటే ఏంటి? ఏ ప్యూర్ గోల్డ్ అంటే మరి ఆ యొక్క బంగారులో ఎటువంటి ఒక మలినము లేకుండా శుద్ధ సువర్ణముగా దగదగటువంటి మెరిసేటువంటి ఆ మెరుపు కలిగినటువంటి సువర్ణముతో ఆ పట్టణము మరి ఉందనేసి, మరి లైక్ ట్రాన్స్పరెంట్ గ్లాస్. చూసారు ఆ పట్టణం ఎలా ఉందంట? స్ఫటికం అంటే ఏంటి? స్ఫటికం అంటే ఏంటంటే ట్రాన్స్పరెంట్ గ్లాస్. ట్రాన్స్పరెంట్ గ్లాస్ అంటే ఏంటంటే గ్లాస్ ని మనం ఈ పక్క నుంచి ఆ పక్క చూడగలుగుతాం. ఆ విధంగా స్ఫటికంతో సమానంగా ఉంది ఆ పట్టణం. హల్లెలూయా. అంటే మరి బంగారుతో ఉంది ఆ పట్టణం. కానీ ఈ పక్క నుంచి చూస్తే ఆ పక్క గోడకి అవతల ఉన్న వాళ్ళు కూడా ఏమవుతారు? కనబడతారు. అంటే స్ఫటికం లాగా ఉంది ఆ యొక్క పట్టణం. అర్థమైందా? ఈ పక్క ఒక బంగారు గోడ ఉంది, ఆ పక్క వాళ్ళకి కనబడినట్టు కాకుండా అది స్ఫటికం లాగా ఉందని దేవుడి గ్రంథం చెప్పబడతా ఉంది. హల్లెలూయా. స్ఫటికం అంటే ట్రాన్స్పరెంట్ గ్లాస్, అంటే ఆ యొక్క ప్యూర్ గోల్డ్ అనమాట. అది ఆ పక్క చూస్తే కూడా కనబడుతున్నది, కానీ దగ మెరిసేటువంటి పట్టణం లాగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి 19వ వచనం కూడా చదువుకుందాం. ఆ పట్టణం ప్రాకారము పునాదులు అమూల్యమైనటువంటి నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. కరములు తట్టి దేవుని నామాన్ని మనం మహిమపరుస్తాం. ఆ పట్టణము ప్రాకారం అంటే మీకు ఎవరు గుర్తుండాలి? అపోస్తలుల 12 మంది పేర్లు, వారి పేర్లు మీకు గుర్తు రావాలి. పట్టణం ప్రాకారం అంటేనే అపోస్తలుల యొక్క 12 మంది పేర్లు మీరు గుర్తు తెచ్చుకుంటా ఉండాలి. హల్లెలూయా. ఆ పట్టణపు ప్రాకారము పునాదులు ఎలా వేయబడింది? మరి రాళ్లతో వేయబడలేదు, సిమెంట్తో వేయబడలేదు. దేనితో వేయబడింది అంటే అమూల్యమైనటువంటి నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉంది. ఎలా ఉన్నాయి ఆ పునాదులు? నానావిధ రత్నములు. హల్లెలూయా. ప్రిసియస్ స్టోన్స్, చాలా విలువైనటువంటి రత్నములతో ఆ యొక్క పునాదులు మరి అలంకరించబడి ఉన్నాయన్నమాట. ఆ యొక్క పునాదులు మరి ఎన్ని పునాదులు? 12 పునాదులు. హల్లెలూయా. ఆ 12 పునాదులకి 12 మరి రత్నాలు, ప్రెసియస్ స్టోన్స్, ఇక్కడ పేర్లు కూడా చెప్పబడింది. ఇంత చక్కగా, ఇంత వివరంగా పరలోకపు పట్టణం, మనం వెళ్ళబోయేటువంటి పట్టణం గురించి దేవుడు ఎంత మరి క్లియర్గా వివరంగా దీన్ని రాసి పెట్టాడు అనేది మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మరి ఇక్కడ చూస్తే ఆ పట్టణం యొక్క ప్రాకారం యొక్క పునాది అనేది, మొదటి పునాది సూర్యకాంతపు రాయితో వేయబడింది, అంటే ఇట్ ఈస్ ఎ జాస్పర్. రెండవది నీలము. రెండవది ఏంటి? నీలము అనేటువంటి పునాది. నీలము అనే రాయి, ప్రిసియస్ స్టోన్స్ అంటారు ఇవి. నీలము అంటే ఏంటంటే ఇంగ్లీష్లో సఫైర్ అంటారు, సఫైర్ అంటారు. మరి అది. మూడవది ఏంటంటే యమునా రాయి. ఇంగ్లీష్లో మరి ఏమంటారంటే ద థర్డ్ అగేట్ అంటారు. ది థర్డ్ అగేట్, అగేట్ అంటారు. యమునా రాయిని ఏమంటారు ఇంగ్లీష్లో? అగేట్ అంటారు. హల్లెలూయా. నాలుగవది ఏంటంటే పచ్చ రాయి అంటారు కదా, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఎమెరాల్డ్ అంటారు. హల్లెలూయా. ఐదవది ఏంటంటే వైడూర్యము, దాని ఇంగ్లీష్లో ఒనిక్స్ అంటారు, ONYX, ఒనిక్స్. ఆరవది కెంపు. కెంపుని ఇంగ్లీష్లో ఏమంటారంటే కార్నెలియన్ అంటారు. కెంపు, అది ఎర్రగా ఉంటుంది. మరి ఏడవది సువర్ణ రత్నము. ఏడవది ఏంటి? సువర్ణ రత్నము.
అది ఇంగ్లీష్లో ఏంటంటే క్రిసోలైట్ అంటారు. హల్లెలూయా. 9వది పుష్య రాగము, ఇంగ్లీష్లో బెరైల్ అంటారు, బెరిల్ అంటారు. హల్లెలూయా. మరి 8వది గోమేధికము, గోమేధికాన్ని బెరిల్ అంటారు. 9వది పుష్పరాగము, దాన్ని ఇంగ్లీష్లో టోపాజ్ అంటారు. 10వది ఏంటంటే సువర్ణల సునీయము, దాన్ని క్రిసోప్రైజ్ అంటారు, లేకపోతే క్రైసోప్రైజ్ అంటారు. హల్లెలూయా. మరి 11వది పద్మరాగము, మరి దాన్ని ఏమంటారంటే జాసింత్ అంటారు. హల్లెలూయా. మరి 12వది ఏంటంటే మరి 11వది పద్మరాగము, దాని 12 గుమ్మములు 12 ముత్యములు. మరి ఇక్కడ 12వది ఏమి రాయబడిందంటే ఎమెథిస్ట్. దయచేసి చదవండి తెలుగు బైబిల్లో. 12వది ఏం రాయబడింది? ఇరవై 22వ వచనం చివరి 21వ అధ్యాయము ప్రకటన గ్రంథము 20వ వచనము చివరి వచనాన్ని మనం చదువుకున్నాం. హల్లెలూయా. చివరి వచనం 12వది సుగంధము. సుగంధము, రైట్. కాబట్టి ఇంగ్లీష్లో దాన్ని ఎమెథిస్ట్ అంటారు. కాబట్టి 12 మరి ప్రెసియస్ స్టోన్స్ గురించి మనం తెలుసుకున్నాం. 12 రత్నాలు ఇవి. మరి ఈ రత్నాలు 12 గుమ్మములు, 12 పునాదులు వేయబడి ఉన్నాయి. ఈ 12 మరి ఒక్కొక్కటి ఒక్కొక్క మరి ప్రెసియస్ స్టోన్స్ ద్వారా వేయబడింది. 21 దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ప్రాకారం వరకు మనం చదువుకున్నాం. ప్రాకారం తర్వాత పట్టణానికి వెళ్తే పట్టణానికి ఎన్ని గుమ్మాలు ఉన్నాయి? 12 గుమ్మాలు ఉన్నాయి. ఆ 12 గుమ్మాలు కూడా ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడింది. ముత్యం అని ఇంగ్లీష్లో ఏమంటారు? పెరల్స్. ఏమంటారు? పెరల్స్ అంటారు అనమాట. ఇవన్నీ చాలా విలువైనవి. మరి ఈ యొక్క పట్టణము 12 గుమ్మాలు కట్టబడింది. అది కూడా మరి ఎలా 12 ముత్యాలతో అది కట్టబడింది. మరి ఆ ఒక్కొక్క గుమ్మం ఒక్కొక్క ముత్యంతో కట్టబడింది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛకమైన స్ఫటికమును పోలి ఉన్నది. హల్లెలూయా. పట్టణానికి ఒక రాజవీధి కూడా ఉంది. అర్థమైందా? పట్టణానికి ఒక రాజవీధి అంటే మరి ఒక మంచి ఒక పెద్ద స్ట్రీట్ ఉంది. ఆ వీధిలో ఎలా ఉందంటే అది బంగారు వీధులు. హల్లెలూయా. ఏంటి వీధులు? ఆ వీధులు బంగారు వీధులు. అర్థమైందా? అక్కడ మట్టి రోడ్లు ఉండవు, తార్ రోడ్లు ఉండవు, ఆ తర్వాత సిమెంట్ రోడ్లు ఉండవు. ఎలాంటివి ఉంటాయి? ఏం రాయబడింది? శుద్ధ సువర్ణమైన స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. ఆ పట్టణపు రాజ వీధి ఎలా ఉంది? అందుకే చాలా మంది మరి పాటలు కూడా పాడుతూ ఉంటారు, బంగారు వీధులు అనేసి. కాబట్టి ఆ పరలోక పట్టణంలో వీధి ఎలా ఉంటుంది? బంగారుతో ఉంటుంది. ఆ వీధి కూడా ఎలా ఉంటుందంటే స్వచ్ఛమైన స్ఫటికం లాగా ఉంటుంది. స్ఫటికం అంటే నీకు మీరు గుర్తు రావాలి మళ్ళా. స్ఫటికం అంటే ఏంటి? ట్రాన్స్పరెంట్ గ్లాస్. అంటే ఆ బంగారు ఎలా ఉంటుందంటే ఈ లోకంలో మనం చూసేటువంటి బంగారుగా ఉండదు, కానీ ఆ బంగారు చూస్తే వెనక పక్క లోపల పక్క అన్ని కనబడే విధంగా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది ఆ బంగారం. కాబట్టి నువ్వు రోడ్డు మీద నడిచేటప్పుడు కూడా ఆ బంగారం ఎలా ఉంటుందంటే స్ఫటికం లాగా, గాజు లాగా, మిర్రర్ లాగా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. మరి 22 దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. చూసారా? అక్కడ ఏ చర్చి కూడా లేదు. అక్కడ ఏం లేదు?
ఒక చర్చి కూడా లేదు, ఒక టెంపుల్ కూడా లేదు ఆ పట్టణంలో. అక్కడ ఎవరున్నారంటే సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. కరములు తట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. అందరూ కూడా కరములు తట్టండి. హల్లెలూయా. ఎవరు దానికి దేవాలయమై ఉన్నారు? సర్వాధికారి అయినటువంటి దేవుడు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయం ఉన్నారు. హల్లెలూయా. అర్థమైందా? కాబట్టి మనకి ప్రభువే మనకి దేవాలయం. మరి 23, ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. చూస్తే వింటున్నారు జాగ్రత్తగా. ఆ పట్టణంలో అది ప్రకాశించడానికి, దానికి వెలుగు ఇవ్వడానికి మనకి కరెంట్ అవసరం లేదు. అక్కడ కరెంట్ అవసరం లేదు. అక్కడ మనకి లైటింగ్ అవసరం లేదు. అక్కడ మరి సూర్యుడు కూడా ఉండడు, అక్కడ చంద్రుడు కూడా దానికి అవసరం లేదు. దేవుని మహిమ మనం చదువుకున్నాం కదా, ఆ పట్టణంలో ఏముంది? దేవుని మహిమ ఉంది. ఆ దేవుని మహిమయే దానిలో ప్రకాశిస్తూ ఉంటది. గొర్రెపిల్లయే దానికి దీపము. అందుకే మనం పాట పాడుకున్నాం కదా, మన కొత్త పాట ఈరోజు ఒక పాట పాడుకున్నాం. నీవేనా దీపము, నీవేనా బంధనం అని మనం ఒక కొత్త పాటను పాడుకున్నాం. అలాగా గొర్రెపిల్లయే ఆ యొక్క పట్టణానికి దీపంగా ఉంటారు, వెలుతురుగా ఉంటారు. మనకి లైట్ కావాలి కదా, అంత పెద్ద పట్టణంలో చీకటి ఉంటుంది మనం అనుకోకండి. అక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేదు. అక్కడ దేవుని మహిమయే దాంట్లో ప్రకాశిస్తూ ఉంటుంది. అక్కడ గొర్రెపిల్లయే దానికి దీపము. హల్లెలూయా. 24 చూడండి. ఇప్పుడు జనములు దాని వెలుగునందు సంచరించురు. దేవుని నామమును మహిమపరుస్తాం. భూరాజులు తమ మహిమను దానిలోకి తీసుకొని వస్తురు. హల్లెలూయా. జనములు ఏం చేస్తారు? ఆ వెలుగులో సంచరిస్తూ ఉంటారు. అందరూ కూడా, ప్రజలంతా కూడా ఆ వెలుగులో సంచరిస్తూ ఉంటారు. మరి భూరాజులు తమ మహిమను దానిలోకి తీసుకొని వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. And the kings of the earth will bring their grandeur into it. హల్లెలూయా, హల్లెలూయా. 25లో అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడను. చూసారా? ఇవన్నీ మీకు తెలుసుకోవాలి. అక్కడ సూర్యుడు చంద్రుడు లేదు, రాత్రి లేదు. అక్కడ పగలు అనేది ఉంటుంది కానీ రాత్రి అనేది లేనే లేదు. దాని గుమ్మములు కూడా ఎప్పుడు కూడా మూసేయదు. ఆ 12 గుమ్మాలు ఉన్నాయి కదా యెరూషలేము పట్టణానికి, అవి ఎప్పుడు కూడా అవి మూయబడవు. 26 జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చేదరు. అందరూ కూడా ప్రజలు ఏం చేశారంటే దేవుడు వారికి ఇచ్చిన మహిమని ఘనతని ఆ పట్టణంలోకి తీసుకుని వస్తారు. 27 గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. చూసారా? ఈరోజు ఈ దేవుని మహిమ అనేటువంటి పట్టణం, ఈ సియోను కొండైనటువంటి మరి పట్టణం, మరి ఇది పరలోకపు మరి యెరూషలేము పట్టణం. మరి ఈ పట్టణము జీవవృక్షముల గుమ్మముల ద్వారా వెళ్ళేటువంటి పట్టణం. మరి ఈ పట్టణంలోకి ప్రవేశించాలంటే ఎవరు ప్రవేశిస్తారనేది మనం కొన్ని వాక్యాలు తెలుసుకున్నాం. 27వ వచనంలో చక్కగా రాయబడింది, ఎవరైతే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడి ఉంటారో వారు మాత్రమే ఈ పట్టణంలో ప్రవేశిస్తారు. హల్లెలూయా. గొర్రెపిల్ల జీవ గ్రంథం అనేది ఒకటి ఉంది. గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు ద్వారా ఎవరైతే రక్షించబడతారో, యేసుక్రీస్తు ద్వారా ఎవరైతే విశ్వసించి తమ పాపములను కడుక్కొని మరి తమ యొక్క క్రియలను మారు మనసు పొంది నూతనమైన క్రియలు చేస్తూ ఎవరైతే కడుగుబడిన వారై యేసు రక్తం చేత కడుగుబడి ఎవరైతే తమ వస్త్రాలను ఉదుక్కుంటారో అలాంటి వారి పేర్లు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడతాయి. హల్లెలూయా. అట్టి వారి దాంట్లో ప్రవేశిస్తారు. నిషిద్ధమైనది, అసహ్యమైనది,
అబద్ధమైనది జరిగించే వాళ్ళు ఎవ్వరు కూడా దాంట్లో ప్రవేశించరు. వాళ్ళందరూ ఆ పట్టణానికి వెలుపల ఉంటారు. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, మరి ఈ రోజు మరి మనం వెళ్ళబోయేటువంటి పట్టణం గురించి తెలుసుకున్నాం. మీరు ఈ పట్టణం గురించి మీరు దాన్ని తెలుసుకోవాలి. మనం చక్కగా తెలుసుకున్నాం అది ఎలాంటి పట్టణం, అది దాని కొలతలు మనకు తెలుసు, దాని పునాదులు మనకు తెలుసు, దాని యొక్క గుమ్మములు మనకు తెలుసు, దాని లోపల ఉన్నటువంటి సమస్తము దేవుడు ఏం చేశాడు, సమస్తాన్ని మనకి ముందుగానే చెప్తున్నాడు ఆయన. మరి రేపు ఆ పట్టణం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైతే ఆయన మనతో చెప్పాడో, ఏదైతే యోహాను ద్వారా ఏదైతే దర్శనాన్ని చూపించాడో అదే మనం చూడబోతున్నాం. హల్లెలూయా. అదే బంగారు వీధులలో మనం స్ఫటికము పోలిన ఆ బంగారు వీధుల్లో మనం నడవబోతున్నాము. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి ఈ వాక్యము ఈ యొక్క పట్టణం గురించి అనేక మందికి ఈ వాక్యము ఆశీర్వాదకరంగా ఉండును గాక. ఆమేన్. ఆమేన్.